ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, ఆయన కనికరాన్ని బట్టి మరొక నూతన దినాన్ని చూడ్డానికి దేవుడు ఎంతో కృప చూపించారు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 131 దావీదు కీర్తన మొదటి 2 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. యెహోవా, నా హృదయము అహంకారం గలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు. నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు. నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లుగా, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది అని కీర్తనాకారుడైన దావీదు సాక్షాత్తు దేవుడితోనే మాట్లాడుతున్నాడు. ఏమని చెబుతూ ఉన్నాడంటే, దేవా, నా హృదయము అహంకారము గలది కాదు. అంటే అహం అనేది నా దగ్గర లేదు నాయన. ఒకవేళ గొప్పలు చెప్పుకోవటం లేదు, కానీ దీనుడుగా దేవుడితో మొర్రపెడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇంకేమైనా చెప్తున్నాడంటే, నా కన్నులు మీద చూచినవి కావు, అలాగే నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు అని చాలా చక్కగా చెబుతూ ఉన్నాడు. నిజమే, ఎంత మంచి విషయమో కదా. మనకి అందని వాటి యందు, మనకి లేక గొప్ప వాటి యందు, మన తాహతుకు మించిన వాటి యందు మనం అభ్యాసం చేసుకోకూడదు అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజున మన మనస్సు కూడా ఇలా ఉండగలిగితే ఈ రోజున సగానికి సగం ప్రాబ్లమ్స్ అనేవి రావు కదా. ఈ రోజున రకరకాల బాధలు, రకరకాల ప్రాబ్లమ్స్ కారణం ఏంటి అంటే, మనిషికి ఆశ ఎక్కువైపోవడం వల్ల. ఆశ ఉంది కానీ తన తాహతుకు మించి, లేకపోతే తన శక్తికి మించి, లేకపోతే తన యొక్క జీతానికి మించి ఏంటంటో ఊహల్లోకి వెళ్ళి చాలామంది అప్పుల పాలైపోతున్నారు, బాధలు పడిపోతున్నారు, కష్టాల పాలైపోతున్నారు, ఇబ్బందుల పాలైపోతున్నారు. కానీ దావీదు చెబుతూ ఉన్నాడు, నా కన్నులు మీదు చూచినవి కావు. దావీదు ఎప్పుడూ అనుకోలా, నేను రాజును అవుదామని ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పుడు గొర్రెల కాపరిగా తన తండ్రి యొక్క గొర్రెలను చక్కగా తనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేసుకున్నాడు. అంతే తప్ప తను ఎప్పుడు కూడా రాజు అవుతాడని, లేకపోతే దావీదు ద్వారా అనేక మంది దీవించబడతారని దావీదు ఎప్పుడూ ఊహించలేదు. కానీ నా కన్నులు మీద చూచినవి కావు అని చెప్తున్నాడు. కానీ దేవుడు దావీదు యొక్క దీనత్వాన్ని చూసి దావీదును రాజుగా చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం కూడా మనకు అందని వాటి యందు మనం అభ్యాసం చేసుకోవద్దు. అభ్యాసం అంటే దాని గురించిన ఆలోచన, దాని గురించిన తలంపులు. ఈ రోజున చాలామంది ఎవరెవరినో చూస్తూ ఉంటారు. అలాగా నేనుంటే బాగుండు, వీళ్ళలాగా నేనుంటే బాగుండు, అలా చేస్తే బాగుండు అనుకుంటూ ఉంటారు. ఏమండి, వాళ్ళే మనమే కదా. ప్రతి ఒక్క మనిషి ఆ మనిషిని వేరొక మనిషి పోలేరు. ఒక ఇంట్లో పుట్టినా సరే అందరూ ఒకలా ఉండరు, అందరి స్వభావాలు ఒకలా ఉండవు. ఏమంటే 4 రకాల స్వభావాలు కలిగి ఉంటారు కదా. 4 రకాల మనస్తత్వాలు కలిగి ఉంటారు కదా. ఇక్కడ మనం కూడా రక్షించబడిన వ్యక్తులముగా మనం కూడా ఇదే ప్రాక్టీస్ చేయాలి. మనకు అందని వాటి యందు మనం అభ్యాసం చేసుకోవద్దు. మన కన్నుల మీద చూడండి. ఎప్పుడు కూడా వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అయిపోయారు, మేము కూడా అలా చేసేద్దాం అని చాలామంది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా వాళ్ళు చేశారు. వాళ్ళ పరిస్థితులు వేరు, వాళ్ళ యొక్క సహకారం వేరు, వాళ్ళకు కలిసినట్లుగా మనకు కలవదు కదా. ఈ రోజున మనం ఆలోచించాలి, అది దేవుని చిత్తంలో ఉందా? ఒకవేళ నేను చేయగలనా? ఏదైనా చేయగలిగితే తప్పకుండా దేవుడు ఆ సామర్థ్యాన్ని మనకి ఇస్తాడు కదా. ఆ సామర్థ్యం సరిపోతుందా? అన్నీ కూడా బేరీజు వేసుకుని ఈ రోజున చాలామంది తాహతకు మించి అప్పులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోయారు, వాళ్ళు ఇల్లు కట్టేశారు, వీళ్ళు అవి కొనేసుకున్నారు, వీళ్ళ ఇంట్లో అవి ఉన్నాయి, వాళ్ళు అలా చదివించేస్తున్నారు. ఇలాగా అనుకొని చాలామంది అప్పుల పాలైపోయి సాక్షాత్తు తర్వాత వాళ్ళు అంటూ ఉన్నారు, దేవుడు ఏంటో మమ్మల్ని చూడట్లేదు
లేదు అంటూ ఉన్నారు. ఏమండి, దేవుడు అప్పులు చేయమని చెప్పలేదు కదా, దేవుడు గొప్పలకు పొమ్మని చెప్పలేదు కదా. ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు, నా కన్నులు మీదు చూచినవి కావు, నాకు అందని వాటి ఎందైనను అలాగే గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనుటలేదు. అంత మాత్రమే కాదు, 2వ వచనంలో ఉంది, నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకుంటూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, సముదాయించుకుని ఉంటున్నా. ఒక్కోసారి మన మనస్సు మనతో మాట్లాడుతూ ఉంటుంది, మనకు కూడా అది ఆ వస్తువు ఉంటే బాగుంటుంది, మనం కూడా అలాగైపోతే బాగుంటుంది, మనం కూడా ఇలాగ ఇల్లు కట్టేసుకుంటే బాగుంటుంది, వాళ్ళకుంది కదా మనకు లేదు కదా అని తెలియకుండానే అసూయ ద్వేషాలు వస్తూ ఉంటాయి. వాళ్ళకుంది కాబట్టి మనం చేసేద్దామని తొందరపాటుతో ఏదేదో చేసేస్తే అది కుదరదు కదా. మన మనస్సు తొందర పెట్టిన దావీదు ఎలాగైతే తన మనస్సును నిమ్మళపరుచుకుంటూ ఉన్నాడో, తన మనస్సును సముదాయించుకుని ఉంటున్నాడో, ఈ రోజున మనం కూడా అలాగే ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ రోజున రక్షింపబడిన విశ్వాసులకి ఆ తృప్తి లేకపోవడం వల్ల, తన మనస్సులను చల్లార్చుకోకపోవడం వల్ల, తమ మనస్సులను నిమ్మళపరుచుకోకపోవడం వల్ల చాలామంది కష్టాలలోకి, అప్పుల ఊబిల్లోకి, బాధల్లోకి, సమస్యలలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. చాలామంది యవనస్తులు అంటూ ఉంటారు, వాళ్ళకు బైక్ ఉంది, మా నాన్న కూడా బైక్ కొనాలి అని అమ్మ చేత నాన్న చేత అప్పు చేయించి ఏదోలాగా బైక్ కొంటారు. తర్వాత అదే బైకు వారి ప్రాణాలను కూడా, వారికి ఉపయోగపడిన సంగతి ఎలాగూ మంచి స్పీడ్తో వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది ప్రాణాలు పోగొట్టుకోవడం కూడా మనం చాలాసార్లు పేపర్లలో చూసాం, వార్తల్లో కూడా మనం విన్నాం. ఇక్కడ దావీదు అంటున్నాడు, రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అందుబాటులో ఉండే వాటిని ఉపయోగించుకోవాలి. దేవుడు అందుబాటులో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప మనకు లేని దానికోసం ఊహిస్తూ అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని ఊహించుకోవద్దు. అలా వద్దు. దేవుడు నీకు ఎలాంటి అవకాశాలు ఇచ్చాడో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఏది ఇచ్చాడో దాంతో తృప్తిగా ఉండు. అందని వాటి యందు, గొప్ప వాటి యందు అభ్యాసం చేసుకోవద్దు. ఒకవేళ నీ మనస్సు పోరు పెడుతూ ఉన్నా నీ మనస్సును సముదాయించుకో, నిమ్మళపరుచుకో అని దావీదు ఈరోజు మనకు చెప్పకనే చెబుతూ ఉన్నాడు. ఇర్మీయా గ్రంథము 45వ అధ్యాయము 5వ వచనం చదువుతూ ఉన్నాను. అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, ఇర్మీయా కూడా చెబుతాడు, నీ కోసం నీవు గొప్ప వాటిని వెతుకుతున్నావా, వెదకొద్దు. చూడండి, నీ నిమిత్తం నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా, వెదకవద్దు. నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణమును నీకు ఇచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు అని ఇర్మీయాతో చెప్పడం మనం చూస్తున్నాం. నీ కోసం నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతకొద్దు. గొప్ప అయిపోవాలని, గుర్తించబడాలని, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ఈ తాపత్రయం వల్ల చాలామంది నష్టాలలోకి, చాలామంది బాధలలోకి నెట్టబడుతూ ఉన్నారు. సాతానుడు తెలివిగా ఈ రోజున రక్షింపబడిన విశ్వాసులందరినీ ఇలాగే ఆ దేవునికి దూరంగా తీసుకెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. మన నిమిత్తం మనం గొప్ప వాటిని వెతకకూడదంట. మనం ఏం చేసినా ఆయన మహిమ కోసం మనం చేయాలి. మనం మాట్లాడినా, పని చేసినా, మన ఉద్యోగం చేసినా దేవుని నామానికి మహిమ వచ్చేలాగా ఈరోజు మన జీవితాలు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనకి తగని వాటి విషయంలో వాడి జోలికి వెళ్ళొద్దు. తగని వాటి విషయంలో మనం వేలు పెట్టద్దు. ఏమన్నా మనకు అందని వాటి యందు, అలాగే గొప్ప వాటి యందు మనం అభ్యాసం చేసుకోవద్దు. మన దేవుడు ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో నమ్మకంగా మనం ఉండాలని దావీదు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఒక్కసారి మీరు చూస్తారా, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట మనం ఒక్కసారి చూద్దాం. అక్కడ గొలియాతు వచ్చి యుద్ధం చేస్తూ ఉన్నాడు. అప్పుడు దావీదు అక్కడికి వెళ్తాడు కదా, వెళ్ళి 38వ వచనం, 39వ వచనం, 40వ వచనం చదువుతూ ఉన్నాను. 17వ అధ్యాయము. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపచేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకొనిన తరువాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీని చేరువకు
పోయెను అని మనం చదువుతున్నాం. గొలియాతు ఒక పక్కన ఉన్నాడు యుద్ధక్షేత్రంలో, ఒక పక్కన దావీదు ఉన్నాడు. సౌలు రాజుగారేమో పిరికివాడైపోయి దావీదుతో అంటూ ఉన్నాడు, అయ్యా నా బట్టలు వేసుకో, రాగి శిరస్త్రాణం పెట్టుకో, ఇదిగో కవచం తొడుక్కో, ఎందుకంటే రాజుగారికి ఆ యుద్ధ వస్త్రాలు ఉంటాయి కదా, అవన్నీ వేసుకో అంటే యవనస్తుడైన దావీదు ఒకసారి వేసుకున్నాడంట. అవి వేసుకుంటే తాను వెళ్ళగలిగింది లేనిది చూసుకొని అంటాడు, ఇవి నాకు వాడుక లేదు అంటాడు. ఏమంటే సాధారణంగా యవన సమయంలో యవనస్తులుగా ఏమండి గొలియాతు చూస్తేనేమో చాలా పగడ్బందీగా వస్తూ ఉన్నాడు. ఇప్పుడు దావీదుకేమో రాజుగారి వస్త్రాలు వేసుకునేంత అంత మంచి అవకాశం వచ్చింది. ఏమండి తను చక్కగా వేసుకుని వెళ్ళొచ్చు కదా, ఆ చక్కగా అవన్నీ రాగి శిరస్త్రాణం బెల్లము అవన్నీ పట్టుకొని వెళ్ళొచ్చు కదా. కానీ అంటాడు, ఇవి నాకు వాడుక లేదు. అంటే కొంతసేపైనా రాజుగారిలా బిల్డప్ ఇద్దామని అనుకోవచ్చు కదా, రాజుగారిలా అందరూ తన్ని అనుకుంటారని అనుకోవచ్చు కదా. ఏమంటే యవ్వనస్తుడికి సాధారణంగా ఎలాగ అనిపిస్తుంది కదా. చూడండి అక్కడే మనం చూస్తాం 17వ అధ్యాయంలో నా గొలియాతు ఎలాగొస్తున్నాడంటే చూడండి, 5వ వచనం 6వ వచనం చదువుతున్నాను. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను, అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది, మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈటె కర్ర నేతగాని దోనె అంత పెద్దది, మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవుచుండెను. ఏమండి గొలియాతు యొక్క ఆ బిల్డప్ చూస్తే అలా ఉంది. యుద్ధానికి వచ్చేటప్పుడు రాగి శిరస్త్రాణం వేసుకున్నాడు, ఒకడు బల్లాన్ని మోసుకుంటూ వస్తున్నాడంట. ఏమండి ఒకవేళ అటు ఇటు చూసుకుంటూ చక్కగా చాలా టీవీగా నడుచుకుంటూ వస్తుంటే మరి అలాంటి వ్యక్తిని ఎదుర్కొనేటప్పుడు సౌలు రాజుగారి వస్త్రాలు వేసుకునే అవకాశం దావీదుకు వచ్చింది కదా. వస్తే చక్కగా వేసుకొని కుసేపైనా రాజుగారిలా ఫీల్ అవ్వచ్చు కదా. కుసేపైనా చక్కగా ఆ రాజ వస్త్రాలు వేసుకుంటే అందరూ కూడా తనని కూడా రాజుగా ఒకవేళ అభివర్ణిస్తారేమో కదా. కానీ దావీదు అంటున్నాడు చాలా సున్నితంగా, ఒకవేళ మొహమాటం కోసం వేసుకుని చూశాడేమో, చూసి అంటాడు, నాకు ఈ వాడుక లేదయ్యా, నేను గొర్రెల కాపరిని, అదిగో అక్కడికి ఏటి లోయలోకి వెళ్తాను, 5 నున్నని రాళ్లను ఏరతాను, ఏరి నాకు ఎప్పుడు ఒడిసెలతోనే యుద్ధం చేయడం అలవాటు కాబట్టి, పిట్టల్ని కొట్టడం అలవాటు కాబట్టి దానినే వాడతానని చెప్పినట్లుగా మనం చూస్తాం. ఆ రోజు యుద్ధంలో అంటాడు కదా గొలియాతు, అంటాడు, నేను కుక్కనా, నా మీదకి అలాగొచ్చేస్తున్నావు, ఏమీ లేకుండా కనీసం కవచం వేసుకోకుండా, బల్లెం పట్టుకోకుండా, శిరస్త్రాణం పెట్టుకోకుండా, యుద్ధ వస్త్రాలు వేసుకోకుండా అలా వచ్చేస్తున్నా, నేను నీకు ఎలా కనిపిస్తున్నానయ్యా అని అనడం, ఎద్దేవా చేయడం మనం చూస్తాం. ఒకవేళ నవ్వుంటాడు. ఫిలిష్తీయులందరూ కూడా ఈ దావీదును చూసి వాళ్ళందరూ కూడా హేళన చేశారు, వేళాకోళం చేశారు. కానీ వేళాకోళం చేసిన, హేళన చేసిన అవన్నీ కూడా తనేమీ పట్టించుకోలేదు. ఎందుకంటే తన టార్గెట్ ఏంటి అంటే గొలియాతును ఆ దేశం నుంచి వెళ్ళగొట్టడం, గొలియాతును చంపడమే తన టార్గెట్ కనుక తన మనస్సంతా దాని మీద కేంద్రీకరించాడు. అంటాడు, యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే అని చెప్పడం మనం చూస్తాం. ఏమండి తనకు అవకాశం వచ్చింది, అవకాశం వచ్చినా నేను గొర్రెల కాపరిని, రాజ వస్త్రాలు నాకు అవసరం లేదు. ఏమంటే అస్సలు వాటి వైపు మనస్సు కానీ అసలు దాని గురించిన అభ్యాసం కానీ ఏది ఉన్నట్టుగా దావీదులో ఉన్నట్టుగా మనం చూడం కదా. ఈరోజున విశ్వాసులుగా మనకు కూడా దేవుడు అలాంటి అభ్యాసాన్ని అనుగ్రహించునుగాక. అందుబాటులో ఉన్న ఆయుధాలు, అందుబాటులో ఉన్న ఆ విషయాలు, అందుబాటులో ఉన్న అవకాశాలు ఈరోజున ప్రతి యవనస్తురాలు ప్రతి ఒక్క విశ్వాసి ఉపయోగించుకోగలిగితే, ఏమంటే అందని వాటి మీద దృష్టి కంటే అందని ద్రాక్ష పళ్ళు పుల్లనా అంటారు కదా. ఏమంటే అందని వాటి మీద మన దృష్టి పెట్టే కంటే మనకు అందుబాటులో ఉన్న విషయాలని చక్కగా దేవుని సహాయం తీసుకుని ఉపయోగించుకోగలిగితే దేవుడు అద్భుతమైన
విజయాలు మన జీవితంలో అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని ఈరోజు దావీదు గొల్యాతు ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. దావీదుకు అవకాశం వచ్చింది, యుద్ధ వస్త్రాలు, రాజా వస్త్రాలు, కానీ అవేమి కూడా తీసుకోవడానికి కానీ కొంతసేపైనా కొంచెం అలా ఫీల్ అవ్వడానికి కానీ, సాధారణంగా యవ్వన కాలంలో అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏదన్నా వేసుకుంటే మనం కూడా మా ఫ్రెండ్ అలా ఉన్నాడు నేను కూడా ఇలా ఉండాలి అనుకుంటాం కదా, కానీ అలాంటి ఫీలింగ్స్ కానీ అంటే అంటున్నాడు కదా, నేను నా హృదయాన్ని నిమ్మళపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. ఒకవేళ అలాంటి ఫీలింగ్స్ రావచ్చు, ఎందుకంటే మనుషులం కదా, వస్తూ ఉంటాయి. కానీ మన మనస్సును మనం ఏం చేయగలగాలి అంటే సముదాయించుకోగలగాలి, నిమ్మళపరుచుకోగలగాలి. అలా చేసుకోగలిగితే తప్పకుండా ఆత్మీయ జీవితంలో మనం ఉన్నతంగా ఎదిగిపోగలం. అంత మాత్రమే కాదు, దేవుడు ఆ చిన్న స్థాయి నుంచి, ఆ చిన్న స్థాయిలో మన నమ్మకంగా ఉంటే దేవుడు ఉన్నతమైన స్థలాలలోనికి దేవుడు ఎక్కిస్తాడు. ఈ రోజున దేవుడు మనకు అదే నేర్పిస్తూ ఉన్నాడు. విశ్వాసులంగా ఈ రోజున చాలామంది అప్పుల్లోకి వెళ్ళిపోతున్నారు, కష్టాల్లోకి వెళ్ళిపోతున్నారు. అందని వాటి మీద దృష్టి పెట్టుకొని అందుబాటులో ఉన్న అవకాశాలన్నీ చేజార్చుకుంటూ ఉన్నారు. ఈ రోజున దేవుడు మనకు చెప్పే విషయం ఏంటి అంటే, అందని వాటి మీద మన దృష్టి వద్దు, అలాగే గొప్ప వాటి మీద మన దృష్టి వద్దు, అలాగే మనకంటే బాగా ఉన్న వాళ్ళ మీద అసూయ కూడా వద్దు. దేవుడు నిన్నే స్థాయిలో ఉంచితే, ఎక్కడ ఏ ప్లేస్లో ఉంచితే ఆ ప్లేస్లో ఉంటూ చక్కగా దేవుని కోసం నమ్మకంగా మన జీవితాన్ని ఉపయోగించుకోగలిగితే, మన తలాంతులు ఉపయోగించుకోగలిగితే, దావీదుకు ఒడిసెలు తిప్పడం వచ్చు. ఆ ఒడిసెలు తిప్పడం ద్వారానే అంత చక్కగా యుద్ధ కవచాలు, రాగి శస్త్రాలను పెట్టుకొని వచ్చిన వ్యక్తిని ఆ చిన్న రాయి ద్వారా, ఆ చిన్న ఆయుధం ద్వారా దేవుడు దావీదుకి విజయం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం కూడా అందని వాటి మీద, అలాగే గొప్ప వాటి మీద మనం అభ్యాసం చేసుకోవద్దు. నీకు దేవుడు ఏది ఇస్తే ఆ చిన్న విషయంలో నమ్మకంగా ఉంటూ చక్కగా దేవుని కోసం నమ్మకంగా మనం పని చేయగలిగితే, దావీదు ఎలాగైతే ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాడో, ఈ రోజున దేవుడు దీనులను పైకి లేవనెత్తేవాడు కనుక ఆ స్థాయిలోకి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు నాయన. మాకు అందని వాటి ఎందైనను, గొప్ప వాటి ఎందైనను నాయన దావీదు ఎలాగైతే అభ్యాసం చేసుకోలేదో మేము కూడా వాటి మీద దృష్టి పెట్టకుండా మాకు సహాయం చేయము. నిజమే, చాలాసార్లు ఇతరులను చూసి మేము కూడా అలా ఉండాలి అనుకొని బాధల్లోకి, అప్పుల్లోకి, కష్టాల్లోకి, నష్టాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. చాలాసార్లు ఆత్మ సంబంధంగా దూరంగా కూడా అయిపోతూ ఉన్నామయ్యా. దేవా, కనికరించి క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాం. విశ్వాసులుగా దేవా, నువ్వు మాకే అవకాశాలు ఇచ్చావో, ఏ స్థాయిలో మమ్మల్ని ఉంచావో ఆ స్థాయిలో నమ్మకంగా చేతికి అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవడం మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నాయన, ఈరోజు వివాహ దినాన్ని జరుపుకుంటున్న వారిని, అలాగే తండ్రి పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నేను ఈ ఆశీర్వాదాలతో వారిని నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎగ్జామ్స్ రాస్తున్న వారిని, అలాగే ఇంటర్వ్యూకి వెళుతున్న వారికి సఫలత మీరు దయచేయము. బలహీనంగా ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచుము. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము కూడా సంతోషిస్తూ ఉన్నాం. మరి కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.